మచిలీపట్నంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి భారీ వర్షం గాలులు ఉండడంతో ముందస్తు చర్యలుగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని అన్నారు. కృష్ణా జిల్లాలో పలు చోట్ల ఎదురుగాలులతో కరెంటు స్తంభాలు పడిపోయాయని మంత్రి చెప్పారు. విద్యుత్ సబ్ స్టేషన్స్ లో కూడా నీరు చేరిందని అన్నారు. వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు 24 గంటలు కూడా పనిచేస్తున్నారని బిగ్ టీవీతో చెప్పారు. ఆయన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. బందర్లో మొత్తం కూడా ఏదైతే ఆ స్తంభాలు నెరవేరు వాటి అన్నిటి కూడా విజిట్ చేస్తున్నారు సార్. మొత్తం చూస్తూ ఉన్నారు మొత్తం కూడా ఎటువంటి విధ్వంసం జరిగింది అనేది, అంటే చెట్లు ఒరిగిన స్తంభాలు కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఏం చెప్పి దాదాపు 100 స్తంభాలు పైన పడ్డాయి, చెట్లు ఇరిగి అన్ని కూడా రెక్టిఫై చేస్తున్నాం. మధ్యాహ్నం కల్లా కంప్లీట్గా ఇచ్చేస్తాం. రాత్రి విపరీతం గాలి ఉండటం వల్ల రాత్రి పని చేయడానికి కుదరలేదు. ఇప్పుడు మొదలుపెట్టాం, మధ్యాహ్నం 2 ఇచ్చేస్తాం. మచిలీపట్నంలో విపరీతంగా గాలి ఉంది. రాత్రి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంగా గాలి ఉండటం వల్ల రాత్రి పని చేయడానికి కుదరలేదు. పొద్దున్నే బిగిన్ చేశారు పని. ఇప్పటికి 70% 80% కంప్లీట్ అయింది. ఇంకో 20% ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాం. మా డైరెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. కంప్లీట్ పని అయిపోయిన తర్వాత ఆయన కూడా బయటకు వెళ్తారు. అప్పుడు దాకా మొత్తం రెక్టిఫై చేసి మా సిబ్బంది కానీ మా సిస్టమ్ అంతా ఇక్కడే పనిచేస్తుంది. రెక్టిఫై చేసి అప్పుడు బయటకు వెళ్తారు. కోస్టల్ ఏరియాకి సంబంధించి మొత్తం కూడా ఎంత మొత్తం ఎన్ని గుర్తించేసాం మొత్తం అన్నీ దాదాపు ఎక్కడ స్తంభాలు పడిపోయినాయో అన్నీ కూడా రెక్టిఫై చేసి వెళ్తాం. గుర్తించడం అంటే ఈ జిల్లాకు ఉండే, ఈ జిల్లాలో వచ్చేది 150 స్తంభాలు పడ్డాయి. ప్రకాశం జిల్లాలో వచ్చేసరికి 200 పడ్డాయి. అట్లనే బాపట్లో కొన్ని పడ్డాయి. అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. అన్నీ వర్క్ చేసి మొత్తం రెక్టిఫై చేసి హౌస్ హోల్డర్స్కి అందరికి కూడా, హౌస్ హోల్డర్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎక్కడ కూడా పవర్ ఇబ్బంది లేకుండా ఇవాళ మధ్యాహ్నం కల్లా కంప్లీట్ చేసేస్తారు. మొత్తం ఏదైతే నేల కొరిగినటువంటి స్తంభాలకు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. అధికారులకి గైడ్లైన్స్ కూడా జారీ చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల కల్లా విద్యుత్ ఇస్తామంటూ కూడా అటు మంత్రి గొట్టిపాటి రవి అయితే చెప్తున్నారు. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ.